అడ్వాన్స్గా కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ ప్లీజ్ మీ మాటలు వినాలని అప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం. యా, థ్యాంక్ యూ. ట్రైలర్, టీజర్, కంటెంట్స్ అన్నీ చూస్తూ ఉండిపోయాను. అలానే సడన్గా మీరు డైరెక్టర్ అనేసరికి నేను వెనక్కి తిరిగి చూస్తున్నా, ఎవరు నేనైనా కన్ఫ్యూజ్ అయిపోయాను. సో ఐ నో దట్ అందరూ ఫిలిం తీయాలని ఒక ప్యాషన్ ఉంటుంది, లైక్ ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ అ ఫిలిం. బట్ నాకు మాత్రం మోర్ దెన్ ప్యాషన్, ఇట్ వాజ్ ఐ వాంట్ టు ఫైండ్ సంథింగ్ ఇన్ మై లైఫ్. ఎప్పుడు ఒకసారి ఫెయిల్ అయితే ఇట్ కెనాట్ బీ ద ఎండ్ అని ఐమ్ స్టార్ట్ టు బిలీవ్ నవ్. ఎందుకంటే నేను ఐ కమ్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ ఐ వాజ్ బోర్న్ ఇన్ కర్ణాటక, మైసూర్. 4 years ఇంజనీరింగ్ ఫినిష్ చేసిన తర్వాత లాస్ట్ సబ్జెక్ట్లో ఐ గాట్ ఫెయిల్డ్. నాకు లెక్చర్కి కొంచెం ఇష్యూ వచ్చి ఫెయిల్ అయిపోయాను. దానివల్ల నాకు ఆయన డీటైన్ చేశాడు. సో దానివల్ల నాకు జాబ్ పోయింది. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక జాబ్ అనేది చాలా పెద్ద విషయం. అది కోల్పోయిన తర్వాత ఐ థాట్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు దెన్ ఐ థాట్ ఏదైనా నాకు మనసుకి నచ్చింది చేయాలని చెప్పి ఐ స్టార్టెడ్ మై జర్నీ. మధు నా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, చూడు నేను ఫిల్మ్ మేకర్ అయిపోయాను. సో ఇలా అవ్వాలి, ఇలా నమ్మితే అవ్వచ్చు అనే దానికి ఎగ్జాంపుల్స్ ఐ థింక్ శ్రీ విష్ణు సార్ అండ్ తిరు అన్న. యాక్చువల్లీ నేను చెప్పాలి, నేను తిరువన్నకి నరేషన్ ఇచ్చాను ఈ స్క్రిప్ట్. మీరు ఎగ్జాక్ట్లీ తిరువన్న ఫ్లాట్ రూమ్కి వెళ్ళి నేను వచ్చి మీకు కథ చెప్పాను. యాక్చువల్లీ అప్పుడు కొంచెం కన్ఫ్యూజన్స్ ఉండే, నాకు ముందు వేరే ఎవరో ఉండే. ఐ వాంటెడ్ యూ టు ప్లే ద యాంటాగనిస్ట్ రోల్ అని నేను. బట్ సారీ, బట్ ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇట్స్ అ ఫుల్ సర్కిల్ నౌ. నేను వచ్చి మిమ్మల్ని కలిసి నరేషన్ కూడా ఇచ్చాను. అండ్ వెంకటేష్ మహా సార్, లైక్ మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, లైక్ ఏదైనా ఒక విషయం ఇట్లాంటి సినిమా చేయాలి అని ఎవరికైనా పిచ్ చేయాలనుకున్నప్పుడు ప్రతిసారి ఒక ఎగ్జాంపుల్స్ ఇవ్వాలంటే ఐ హ్యాడ్ టు స్టార్ట్ విత్ కేర్ ఆఫ్ కంచరపాలెం. ఈ సినిమా ఎలా ఉండబోతుంది, అంటే బడ్జెట్ ఎంత. యాక్చువల్లీ ఇది చెప్పొచ్చో తెలీదు. మనం ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ని కలిసి నేను, వినయ్, మన అభి అందరు కలిసి కొంచెం సపోర్ట్ అడిగాం ఫిల్మ్ స్టార్ట్ చేసే ముందు. ఆయన బడ్జెట్ చెప్పంగానే ఫస్ట్ అడిగిన ప్రశ్న, లైట్ ఉంటుందా, కెమెరా ఉంటుందా, కెమెరా తిరగాలి, స్టేటిక్గా పెట్టేస్తే ఎవరు చూడరు, సో ఇట్లా మాట్లాడారు. బట్ ఐ థింక్ హీ షుడ్ హ్యావ్ సీన్ ద ట్రైలర్ అండ్ వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ దాట్. అండ్ నాకు తెలుసు, లైక్ నా ముందు చాలామంది థ్యాంక్స్ చెప్పారు, నా తర్వాత వచ్చేవాళ్ళు కూడా చాలామంది థ్యాంక్స్ చెప్తారు, కానీ నేను మాత్రం చాలా డిఫరెంట్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. సో ఐ ఇన్వైట్ ఆల్ ద ఏవిటీ బాయ్స్, కమ్ ఆన్. దిస్ ఆల్ మనతో పనిచేసిన లైటింగ్ యూనిట్కి, స్కెడ్యూల్, బత్తాలు, ఇవన్నీ చాలా విషయాలు ఉంటాయి, సినిమా వాళ్ళకి తెలుసు. కాల్ షీట్స్ ఉంటాయి, ఇవన్నీ మీరి పనిచేసిన జేఎన్ సినీ అవుట్డోర్ యూనిట్ మనోజ్కి, మన కెమెరా యూనిట్స్ అందరికీ, మనతో ఉండి ఊర్లో ఒక చిన్న పల్లెటూరులో ఒక వాటర్ బాటిల్ కూడా దొరకని ఒక పల్లెటూరులో మనతో ఉండి మనకు హెల్ప్ చేసిన మొత్తం సినిమా యూనిట్కి వీ వాంట్ టు డెడికేట్ దిస్ అండ్ ఆల్ ఫర్ ద సినిమా లవర్స్. సంజిత్ అండ్ ద ఎంటైర్ గ్యాంగ్ ప్లీజ్ స్టేజ్. సంజిత్ ఎక్కడ? సంజిత్, విప్రదీప్ మోహన్ గారు వెనకాల ఉన్నారు. మోహన్ గారు ముందు. అపశృతులు ఉంటే ఇది కొంచెం 7G బృందావని కాలనీలో గ్యాంగ్ లెక్క ఉంటుంది, ప్లీజ్ ఏమనుకోకండి. సాంగ్ ఫిల్మ్లో ఉండేది 720p అయితే ఇది 144p. మేమైనా పర్లేదు, ఇది మన డే, వీ వాంట్ టు పుష్ అవర్ ఫిల్మ్ ఫర్ అవర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, సారీ ఫర్ ఇరిటేటింగ్. వీఆర్ సింగింగ్ పిక్ ప్లీజ్ బాయ్స్. Can we have a group picture, please? We want to see all the white shirt boys together in one frame. అందుకోసమనే. Yeah. Please. ప్రభావతి గారు ప్లీజ్ జాయిన్ అవ్వండి పిక్చర్ కోసం. యా. మే 10th అంతమైన ఆరంభమైన ఈ జ్ఞాపకం పదిలం. సో ఐ హోప్ ఆల్ ద ఆడియన్స్ విల్ వాచ్ అవర్ ఫిలిం ఆన్ May 10th. ఓటింగ్ ఉంది, ఓటింగ్ చేయండి, మన ఫిలిం కూడా ఓటేయండి. చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ సారి ట్రైలర్ లాంచ్లో మీరు అలా ప్రజెంట్ చేసిన విధానం, మీ అవుట్ఫిట్స్ అండ్ ఇవాళ ఇలా ప్రమోషనల్ వీడియోస్ అన్నీ కూడా చాలా నచ్చుతూ ఉన్నాయి. ఫర్ ష్యూర్గా ఆరంభం మమ్మల్ని అసలు డిసప్పాయింట్ చేయదని అనుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఎస్ ప్లీజ్ పిక్చర్.
Thank you to the whole team. We are eagerly Thank you. waiting for Arambham. Thank you so much. Complete. Thank you so much for everybody coming here and supporting us. ఎందుకంటే we are bunch of faceless. I think May 10th people will watch the film and more than ఒక యాక్టర్ లేదా ఒక డైరెక్టర్ లేదా ఒక ప్రొడ్యూసర్ ఒక మ్యూజిక్ కంపోజర్ కన్నా ఐ వాంట్ టు టెల్ దిస్ టు ఆల్ ఫిల్మ్ మేకర్స్. ఫిల్మ్ మేకింగ్ కష్టం కాదు, ఒక కరెక్ట్ టీం దొరికితే ఇట్స్ ఫన్. యూ కెన్ ఆల్సో మేబీ వీ విల్ ఎర్న్ మనీ ఆల్సో, అది తెలీదు, ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు. బట్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఫన్. ఎవరు భయపడకండి. ఐ జస్ట్ వాంట్ టాక్ అబౌట్ వన్ పర్సన్ లైక్ ఉత్కర్ష. షీ వాజ్ ద ఓన్లీ గర్ల్ ఇన్ దిస్ ఎంటైర్ బాయ్స్ గ్యాంగ్ ఇన్ ద విలేజ్. అండ్ ఒక అమ్మాయి, Kudos to you. Thank సో you. ఆమె లైక్ షీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సో మెనీ ఫీమేల్ ఫిల్మ్ మేకర్స్ ఆల్సో టు కమ్ ఇన్ టు అండ్ గెట్ ఇన్ టు ఫిల్మ్స్ అండ్ ఆల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అర్జున్, అబీస్ బ్రదర్. నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకొని అభిని మనకు ఫ్రీగా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అభి. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్. అండ్ ఐ వాంట్ థ్యాంక్ మై మామ్. ఎందుకంటే ఒక సింగిల్ పేరెంట్గా ఉండి నేను సినిమా చేస్తా అన్నప్పుడు, ఫిలిం స్కూల్కి వెళ్తా అన్నప్పుడు షీ సెడ్ అది వేరే స్కూల్ వేరే ఉంటుందా అని ఒకసారి అడిగి, then she supported me actually a lot, but unfortunately she is not here, she is in Mysore. But thank you mom and thank you Arjun, thank all my friends, thank you so much. Inke ekku thanks cheppantadu. Thank you so much Ajay garu.